జీవితంలో ఒక దశ వస్తుంది. మనం మనల్ని మనమే సందేహించే దశ. నేను సరిపోతానా? నా వల్ల అవుతుందా? ఎందుకింత కష్టం అని మనసు అడిగే సమయం. ఇలాంటి సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. యెషయా 41:10. భయం సహజం, కానీ భయానికి లొంగిపోవడం అవసరం కాదు. ఎందుకంటే నీ ప్రయాణంలో నువ్వు ఒంటరిగా లేవు. ప్రపంచం నీ విలువను మార్కులతో, డబ్బుతో, స్టేటస్తో కొలుస్తుంది. కానీ దేవుడు నీ విలువను నీ హృదయనుదయ కొలుస్తాడు. నిన్ను గురించి నాకు ఉన్న యోచనలు శాంతి యోచనలు. ఇర్మియా 29:11. ఇది ఒక అద్భుతమైన సందేశం. నీ జీవితానికి ఒక అర్థం ఉంది, ఒక దిశ ఉంది, ఒక ప్లాన్ ఉంది. నీకెదురయ్యే ప్రతి కష్టం నీ ఎదుగుదలకు శిక్షణ, ప్రతి నిరాకరణ నీ బలం పెంచే పరీక్ష. బైబిల్ మరో గొప్ప ధైర్యం ఇస్తుంది. నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు 4:13. ఇది కేవలం ఓ వాక్యం కాదు, ఇది జీవన విధానం. నీ పరిస్థితులు నీ భవిష్యత్తు నిర్ణయించవు, నీ నిర్ణయాలే నీ భవిష్యత్తు నిర్మిస్తాయి. పడిపోవడం ఓటమి కాదు, లేచి నిలబడకపోవడమే నిజమైన ఓటమి. జ్ఞాపకం పెట్టుకో, నీ కలలు చిన్నవి కావు, నీ సామర్థ్యం తక్కువ కాదు, నీ జీవితం సాధారణం కాదు. నీ లోపల ఉన్న శక్తిని గుర్తించు. నీ మీద నమ్మకం పెట్టుకో, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నీ ఉత్తమ దశ ఇంకా ముందుంది. భయపడవద్దు.